సో వండర్ఫుల్ మ్యామ్. నిజంగా వాళ్ళతో మాట్లాడితే అసలు ఊరు నిజమా అంటే కొన్నిసార్లు చెప్తుంటే అయ్యి ఉందిలే అనుకుంటాం మనం లేదు సార్ 100% కదా. చేంజ్ ఈ హీలింగ్ ఏంటి, దీని ద్వారా వాళ్ళు మారిపోవడం ఏంటి, ఆపరేషన్ కానీ ఆయనే చెప్తుంటే నాకు వారు ఫస్ట్ నన్ను డాలస్లో రిట్రీట్ అయ్యాక నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వాళ్ళకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని వెళ్ళారు. ఆ రోజు ట్యూస్డే. ఓకే. సో ట్యూస్డే రోజు వెళ్తే థర్స్డే రోజు ఎమర్జెన్సీ సర్జరీ చేసేయాలన్నారు వాళ్ళు. అయితే నేను ప్రయాణం చేసిన రోజే రాత్రి మరి హీలింగ్ చేసి పడుకున్నాను నేను. సో అది అది ఆల్మోస్ట్ ఫస్ట్ హీలింగ్ మనకి. ఓకే. సో చూద్దాం ఇలా చేస్తే అవుతుందా అని అందరిని పిలిచి ఎమర్జెన్సీ అని చెప్పి మా వాలంటీర్స్ అందరినీ పిలిచి జూమ్లో పెట్టి చేసాం. ఓకే. చేస్తే నెక్స్ట్ డే వెళ్తే బ్లడ్ టెస్ట్లో డిఫరెంట్ వచ్చాయి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే థర్స్డేది పోస్ట్పోన్ చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ వేరేగా వస్తున్నాయి టెస్ట్లు అన్నారు. థర్స్డే రోజు టెస్ట్ చేశారు, మళ్ళీ టెస్ట్ చేశారు, మళ్ళీ ఇంకోటి చేశారు, ఈకేజీ అన్నారు, ఇదన్నారు అదన్నారు. ఫైనల్గా ఏం లేదన్నారు. సో మా ఆయన కార్డియాలజిస్టే కదా, కాల్ చేస్తే మేబీ ప్లగ్గులు లూజ్ ఉంటే కావచ్చు. ప్లగ్గులు లూజ్ ఉంటే లేనిది కనపడుతుంది అని జోకులు వేస్తున్నారు. అట్లా అయితే మా ఆయన ఏమంటున్నారంటే ఈవెన్ దో ఈజ్ ఎ ఫిజిషియన్, ఆయన ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి పూర్తిగా హీల్ చేసుకుందామని అంటే హీల్ అవుతుందని మనసావాచకరంన అది బిలీవ్ చేసి ఆ దాంట్లో ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ హీల్ చేస్తుంది. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఓకే. సో ఇక్కడ ఏ దేవతలు వచ్చి చేసినా చేయకున్నా తెలియదు మనకు వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా, చేస్తున్నారా లేదా, కానీ అక్కడ జరుగుతుంది. మనము సుదర్శన చక్రం వెళ్ళి ప్రతి కణాన్ని రిపేర్ చేస్తుంది, కొత్త కణాలు పెడుతున్నారంటే మళ్ళీ టెస్ట్లో కొత్త కణాలే కనబడుతున్నాయి వాళ్ళకి, పాతే కనబడట్లే. అంటే అంత చేంజ్ ఉంది బాడీలో టెస్ట్లలో. సో మాకు సైంటిఫిక్గా బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ 200% డిఫరెన్స్ ఉంది ఒక బాడీ. ఈవెన్ డిఎన్ఏ లెవెల్లో చేంజ్ చేయమని అడుగుతున్నాం, డిఎన్ఏ లెవెల్లో చేంజ్ అవుతుంది వాళ్ళకి. అసలు అన్బిలీవబుల్ ద వే ద చేంజెస్ దే ఆర్ డూయింగ్. రైట్. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లల్ని మనం పెంచుతున్నామా, పిల్లలే మనల్ని పెంచుతున్నారా అంటే ఆధ్యాత్మికంగా కానీ అట్లా? ఎందుకంటే మన ఆత్మ ప్రక్షాళనకి వాళ్ళ కారణం అవుతున్నారా అంటే మీరు చెప్పే సిద్ధాంతం ప్రకారం ఎట్లా? మనము గ్రో అవ్వాలంటే మనం పిల్లలతో అనుసంధానం అవుతే ఆత్మపరంగా ఈజీగా గ్రో అవుతాం. ఒక 10 జన్మలన్నా డిఫరెన్స్ ఉంటుంది మీకు గ్రోత్లో. కానీ మీరు అది నేనే బాస్ని వీళ్ళకి తల్లిగా నేనే అని నేర్పాలి, నేనే అని చేయాలి అంటే నేర్చుకోరు మీరు, వాళ్ళ పెరుగుదల కూడా ఆపుతారు. అలా కాకుండా పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుతూ కనుక మీరు నేర్చుకుంటే వాళ్ళ దగ్గర ప్రతిదీ ఆన్సర్ ఉంటుంది. ఒక కార్లో పొగొస్తూ ఉంటే కూడా వాడు ఆన్సర్ చేయగలుగుతాడు, నాన్న నువ్వు ఇలా చేయి ఇది క్లియర్ అవుతుందని. అది ఎందుకంటే అసలు మనం అడగం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఉన్నట్టే మనం రియలైజ్ కాదు, ఒక మనిషి ఉన్నట్టే రియలైజ్ కాదు. ఎంతసేపు మనం వాళ్ళకి చేయాలనుకుంటాం. తినిపించడం కూడా వాళ్ళు 6-7 months నుంచి తినగలుగుతారు, కానీ మనం తినిపిస్తాం. అది మేజర్ తప్పు మనం చేసేది పిల్లలు, ఫస్ట్ మిస్టేక్ అది. సో అంటే వాళ్ళ పెరుగుదలని వాళ్ళే పెరిగేటట్టు అంటే వాళ్ళ ఓన్ థాట్స్తోని వాళ్ళ ఓన్ డెసిషన్తోని పెరిగేటట్టు ఆ 6-7 months నుంచే మనము వాళ్ళని పెరగనివ్వాలి. అంటే వాళ్ళని డెసిషన్ మేకర్ చేయాలి. ఇప్పుడు సిగరెట్ తాగాలా వద్దా అన్నది వాళ్ళని డెసిషన్ తీసుకొనివ్వాలి. పక్క నుంచి ఇప్పుడు నేను ఐఏఎస్ మా డాటర్ చదువుతుంది అంటారు మా రిట్రీట్కి వచ్చేవాళ్ళు. ఒక అమ్మాయి మదర్ వస్తే ఆ అమ్మాయి పెద్దగా ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ అయిపోయిన అమ్మాయి ఉంటుంది. అయితే ఆ అమ్మాయిని ఏదైనా క్వశ్చన్ అడిగితే తల్ల ఆన్సర్ చేస్తుంది. మరి రేపు పొద్దున ఆమె ఐఏఎస్ అయ్యి ఎగ్జామ్లో పాస్ అవుతుంది, మరి ఆమె కంట్రీని ఎట్లా కంటిన్యూ మేనేజ్ చేయగలుగుతుంది? ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఏ మాట మాట్లాడి డెసిషన్ తీసుకోలే, ఆమె తల్లే తీసుకుంటుంది ఈమె డెసిషన్. నేనంటే మీరు అక్కడ పోయి చెట్టు కింద నించోండి అమ్మా అంట, మీరు ఎందుకు ఆన్సర్ చేస్తున్నారు? నేను అడిగేది మీ అమ్మాయిని, పేరు అడిగితే తల్లి చెప్తుంది, ఏది అడిగినా తల్లి చెప్తుంది. మీరు ఇప్పుడు ఎక్కడున్నారమ్మా, గ్రూప్ 1 అంటే గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 1 పాస్ అయింది అట్లా చెప్తుంది తల్లి. నేను తల్లినా అడిగింది బిడ్డనా? సో మీరు అందరు తల్లులు కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. క్వశ్చన్ మీ డాటర్ని అడిగితే ఎవరు ఆన్సర్ చేస్తుండ్రు అన్నది. అది 6-7 months అప్పటి నుంచి ఒక కిడ్ క్యాన్ ఎక్స్ప్రెస్ అండ్ టెల్ యూ ద ఆన్సర్స్. లెట్ హిమ్ డూ ఇట్. కానీ ఇలా జరగాలి అంటే ముందు తల్లిదండ్రులని ఇన్నర్ చైల్డ్ని రిపేర్ చేయాలంటారు. అది ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి నాకు. ఇప్పుడు ఇద్దరిని మీరు టెస్టిమోనియల్స్ అడిగారు, మమ్మల్ని ఫాలో అయ్యేవారు, వాళ్ళు మీకు ఏమని చెప్పారు? తల్లిదండ్రే చేంజ్ అవ్వాలి అని చెప్పారు. కానీ పిల్లలకు నేను ఇది నేర్పించిన అది నేర్పించిన అనలేదు చూడండి వాళ్ళు. ఎందుకంటే మనం చేంజ్ అయితే
పిల్లలు ఆటోమేటిక్గా పెరిగిపోతారు. వాళ్ళిద్దరు మీకు జిరాక్స్ కాపీలో తయారయ్యారు. అంత నేర్చుకున్నారు చూడండి వాళ్ళు అసలు. వాళ్ళది అసలు అద్భుతమైన జీవితం ఉంది వాళ్ళిద్దరికి. సూపర్. అవునా? అసలు మంచి భోగంలో ఉన్నారు ఇద్దరు. ఆ, అసలు నథింగ్. ఇప్పుడు నన్ను పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేటోళ్ళకి కరెక్ట్ అండి. అవును. అసలు ఒక ప్రాబ్లం అంటే ఏంటో తెలియదు ఇంకా లైఫ్లో. బాబా. అంటే ఏదొచ్చినా దాన్ని ప్రాబ్లం లాగా తీసుకుంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. సో మన ఇన్నర్ చైల్డ్ ఎట్లా హీల్ చేసుకోవాలి? సో మీరు ఇన్నర్ చైల్డ్ అన్నది మీకు చిన్నప్పటి నుంచి పెట్టిన బ్లాక్స్ అన్నమాట. అవును, రైట్. చిన్నప్పుడు మనం పెట్టిన బ్లాక్స్ ఇలా ఇప్పుడు చాలా కోర్సెస్ వస్తున్నాయి అట్లా. ఓకే. ఇన్నర్ చైల్డ్ ని మళ్ళీ రిపేర్ చేసుకోవడం, అంటే మళ్ళీ బ్యాక్ తీసుకురావడం, మళ్ళీ మనలో ఉన్న గాయాలు, మనలోని గాయాలు మాన్పుకోవడం. పాత గాయాలు మొత్తం ఆ పాత గాయాలలోంచే మీ ఫ్యూచర్ నడుస్తుంది. ఓకే. పాత ఉన్న మెమరీస్ లోంచే మీ ఫ్యూచర్ నడుస్తుంది. ఓకే. పాత మీ చిన్నప్పటి నుంచి అద్భుతమైన జీవితం ఉంటే అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటారు మీరు. ఓకే. కాదు, పాత గాయాలలో ఏదన్నా ఉంటే, ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు నిన్ను కాలుస్తాను ఇది చేయకపోతే అని ఊరికే అంటారు, ఎప్పుడు కాల్చరు. ఇప్పుడు బిడ్డ అంటది నాకు ఇప్పుడు డ్రగ్స్కి వెళ్ళడానికి కారణం ఆ బ్లాకే అంటది. ఓకే. నేను ఇట్లా ట్రామటైజ్ అయిన చిన్నప్పుడు అంటది. ఓకే. తల్లికి అర్థం కాదు, నేను ఎప్పుడు కాల్చలే కదని అంటది. నేను ఏదో ఊతపదం లాగా అన్నా అంటే ఆ పిల్లలకి ఊతపదం కామను క్యాషువల్ తెలియదు. దే గోయింగ్ టు ద ట్రామా యాజ్ ఇట్ ఈస్, యు బర్న్డ్ దెమ్. అంత ట్రామాలకు పోతారు వాళ్ళు, అది మనకు తెలియదు. సో చాలా గ్యాప్ ఉందమ్మా ఇప్పుడు ఉన్న జనరేషన్. అమ్మాయి అంది కదా శ్రీవాణి గారు, ఇప్పుడున్న జనరేషన్కి మన ఆలోచనలకి ఏఐ యుగానికి చాలా తేడా ఉంది. వాళ్ళని మనం క్యాచ్ అవ్వాలంటే మనం కోర్సెస్ చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అంటే వాళ్ళని ప్రాపర్గా పెంచాలంటే మీరు ప్రాపర్గా నాకు ఓహో ఇప్పుడు మారుతుంది, నువ్వు అంత ఇవాళ రేపు దానికి వెళ్ళిపోయావు అంటూ వాళ్ళని మాటలు అంటాను తప్ప, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏం ఎక్స్పోజ్ అవుతున్నారు కాలేజ్లో, నేను ఏం నేర్చుకొని వాళ్ళ దిశగా వెళ్ళి వాళ్ళని మార్చుకోగలుగుతా అన్నది తల్లిదండ్రులు ఆలోచిస్తారా? ఆలోచించారు. పిల్లలు వీళ్ళ రూట్లోకి రావాలంటారు కాదండి. ఇప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల మీద తప్పు చేయగానే ఇట్లా రుద్రులు అయిపోతారు, శివుడు మూడో కన్ను తెరుస్తారు, కోపం వచ్చి కొట్టడం తిట్టడం చేస్తారు. నిజంగా ఆ తప్పు వలన వాళ్ళు చేస్తే తప్ప, లేదంటే వీళ్ళని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లా ఏమన్నా, అంటే మీ ఇన్నర్ చైల్డ్ గాయపడడం? వాళ్ళ తండ్రి వీళ్ళని కొట్టాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొడుకుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు. సో ఈ తండ్రి ఏమనుకుంటాడంటే కొట్టడం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నా అనుకుంటాడు. ఓకే. ఓకే. అప్పుడు పడ్డ గాయము, అప్పుడు ఉన్న పరిస్థితి అన్నది ఆయన ఓవర్కమ్ అయ్యి ఇప్పుడున్న స్థితి కొట్టడం వల్లనే. మరి అప్పుడున్న పరిస్థితులు కొట్టడం వల్ల ఆయన మారాడేమో, ఆయనలో మార్పు జరిగిందేమో ఒకసారి తండ్రి కొడితే. బట్ అది ప్రతి ఒక్కరికి సేమ్ ఎలా అవుతుంది సార్? అవ్వదు కదా. సో నువ్వు మళ్ళీ వచ్చి కొడితే కొడుకుని, ఈ కొడుకుకి ఒక గాయం లాగా మారి ఆయన ఫర్ ఎవర్ దాంట్లోనే ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. పిల్లలు పడుకోలేకపోవడాలు, డిప్రెషన్లోకి వెళ్ళడాలు, తాగడాలు, డ్రగ్స్ తీసుకోవడాలు, ఇవన్నిటికీ కూడా బ్యాక్ గాయాలు కారణం ఉంటుంది. సో అందుకని తల్లిదండ్రుల ప్రవర్తన, ఇప్పుడు మనకి బుక్ ఉంది, నేను ఈ బుక్ రాశాను. సో తల్లిదండ్రుల కర్తవ్యం అని రాశాను. సో అయితే పిల్లల్ని పెంచడం అన్నది ఒక పెద్ద ఆర్ట్. అది ఒక సబ్జెక్ట్ ఆర్ట్, అది పిహెచ్డి కంటే కూడా కఠినమైనది. ఎందుకంటే ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క వేగా ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిన సోల్ అది. సో ఆ చైల్డ్కి తగ్గట్టు ఈ తల్లి మారి వాళ్ళని చేయాలన్నమాట. మనకు తగ్గట్టుగా వాళ్ళని మార్చడానికి లేదు. మా అబ్బాయి వినట్లేదు, ఆ టైంకి వండడు, గేమ్స్లలో ఉంటాడు, ఏం చెప్పినా వినట్లేదు, అసలు దీనికి సొల్యూషన్ లేదనుకుంటారు వాళ్ళకి అర్థం కాదు కి దానికి సొల్యూషన్ ఉంది. ఓకే. మీరు ఎలాంటి కిడ్నైనా తీసుకురండి, నన్ను మీరు పడుకోవట్లేదు, పిచ్చి పిచ్చి ఏడుస్తాడు, లేకపోతే తిడతాడు, కొడతాడు, తల్లిదండ్రులను నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, ఏదైనా తీసుకురండి, ఐ కెన్ చేంజ్ దెమ్ ఇన్ అవర్స్ ఆర్ మినిట్స్ ఆర్ ఒక్క రిట్రీట్లో. ఓకే. ఒక్క రిట్రీట్ తీసుకురమ్మనండి, చైల్డ్ చేంజ్ అయిపోతాడు. ఆ చైల్డ్ కూర్చొని మెడిటేషన్ అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎనర్జీస్కే లోపల అన్ని బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి.